వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో శ్రీ క్లినిక్ నుంచి డాక్టర్ సుధావాణి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. హలో మ్యామ్. హలో అండి. నమస్తే మ్యామ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండి. ఇవాళ మీ దగ్గర ట్రీట్మెంట్ బాగుందని చెప్పేసి కాల్ కూడా నాకు పర్సనల్గా చేసి అడుగుతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. అయితే కొంతమంది అడిగినటువంటి వాటిలో ఇది అడగండి అని సజెస్ట్ చేయడం జరిగింది. ఎలోపీషియా అంటే ఏంటి, దీనివల్ల ఎటువంటి నష్టం ఒక మనిషికి జరిగే అవకాశం ఉంటుంది? సో మామూలుగా మనకి హెయిర్ అనేది పెరుగుతూ ఉంటుంది, తర్వాత అది ఊడిపోతుంది, మళ్ళీ పెరుగుతుంది. అంటే ఒక సైక్లికల్ ఫామ్లో హెయిర్ గ్రోత్ ఉంటుంది, స్టేబుల్గా ఉంటుంది, ఫాలింగ్ ఉంటుంది. అంటే 3 ఫేజెస్లో హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఎలోపీషియాలో ఏమవుతుంది అంటే ఈ గ్రోయింగ్ ఫేజ్లో ఏదైతే హెయిర్ ఉందో అది తొందరగా ఊడిపోతుంది. ఇది నార్మల్ హెయిర్ ఫాల్ అంటారు, దీన్ని టీలోజన్ ఎఫ్లూవియం అంటాం. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా, హెయిర్ ఫాల్ ఐబ్రోస్ లేకపోతే ఐ లిడ్స్ మీద కానీ ఐ ల్యాషెస్ కానీ పోతుంది అని. ఇది పర్టికులర్గా ఒక ప్రాబ్లం, ఒక డిసీజ్ అనుకోవచ్చు. ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్. దీన్ని ఎలోపీషియా ఏరియేటా అంటాం. అంటే పర్టికులర్ ఏరియా మాత్రమే ఇన్వాల్వ్ అయితే ఎలోపీషియా ఏరియేటా అంటాము. సపోజ్ 2-3 అంటే స్కాల్ప్ అంతా పోయి తలంతా ఊడిపోతే ఎలోపీషియా టోటాలిస్ అంటాము. కొంతమందికి బాడీ హెయిర్ మొత్తం A to Z బాడీ హెయిర్ మొత్తం పోతుంది. సో దీన్ని ఎలోపీషియా యూనివర్సాలిస్ అంటాం. ఓకే. సో ఇది ఎందుకు వస్తుంది అంటే వాళ్ళ బాడీలోనే ఆ హెయిర్కి అగెయిన్స్ట్గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. సో అలా యాంటీబాడీస్ అగెయిన్స్ట్ హెయిర్ ఫాలికలే ప్రొడ్యూస్ అవుతాయి. మళ్ళీ మిగతా ఆర్గాన్స్ ఎవ్రీథింగ్ నార్మల్ ఉంటుంది. సో ఇలాగ హెయిర్ ఫాలికల్కి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఆ హెయిర్ ఊడిపోతుంది. తర్వాత ఇది కొంతమందిలో చాలా మటుకు అంటే ఆటోమేటిక్గా రికవరీ కూడా ఉంటుంది, ఆటో ఇమ్యూన్. బట్ ఒక 2 ఇయర్స్లో కొంతమందికి హెయిర్ రీగ్రోత్ అవుతుంది, బట్ కొంతమందికి అవ్వదు. అది అలాగా కంటిన్యూస్గా ఉంటుంది. జనరల్గా ఇది ఎలా స్టార్ట్ అవుతుందంటే తలలో కానీ ఎక్కడైనా ఒక చిన్న బాల్డ్ ప్యాచ్, రౌండ్ కాయిన్ షేప్డ్ ప్యాచ్ లాగా హెయిర్ పోతుంది, సాఫ్ట్గా ఉంటుంది. ఇది చాలామంది గమనించరు. ఒక 2-3 ప్యాచెస్ వస్తే కానీ వాళ్ళకి అర్థమవుతుంది. ఇది ఎలోపీషియా ఏరియేటా అంటాం. అంటే ఇది పర్టికులర్ స్మాల్ ఏరియా కాబట్టి స్మాల్ తేడా ఏమీ ఉండదు. ఇది చిన్న పిల్లల్లో కూడా స్టార్ట్ అవుతుంది. అంటే రీజన్ ఎందుకంటే ఇది 1 year 6 months నుంచి కూడా ఎప్పుడైనా కూడా ఎలోపీషియా ఏరియేటా ప్యాచ్ వచ్చేస్తుంది. అంటే ఎందుకలా రీజన్ అంటే దీనికి ఎగ్జాక్ట్గా ఏంటి రీజన్ అనేది తెలియదు. సమ్ ట్రిగ్గర్ అది ఏదైనా అయిండొచ్చు. ఒక ఎలర్జిక్ అంటే అండర్లైయింగ్ ఎలర్జిక్ ప్రాబ్లం ఉంటే, IgE యాంటీబాడీస్ కానీ లేదా ఎటోపిక్ థింగ్ ఉన్నా కూడా, అంటే ఎటోపిక్ డెర్మటైటిస్ అంటాం ఎలర్జిక్, అలా ఉన్నప్పుడు అడల్ట్స్లో అయితే బీపీ వచ్చే ముందు కూడా ఇట్లా రావచ్చు. దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? అండ్ ఫెమిలియల్ ఉంటుంది కొంతమందిలో. ఎలా ఐడెంటిఫై చేయాలి? అంటే ఎప్పుడైనా సరే చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కడన్నా సరే ఒక ప్యాచీ హెయిర్ లాస్ ఉంటే కనుక ఇమ్మీడియట్గా డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి. సో ఇది మీ దగ్గర ఎలా ఉంటుందంటే అంటే దీనికి ట్రీట్మెంట్ ప్రాసెస్ దీనికి ట్రీట్మెంట్ ఫస్ట్ మొత్తం అంటే అది ఎలోపీషియా ఏరియేటానా లేకపోతే టోటాలిసా లేకపోతే యూనివర్సాలిసా. సో యూనివర్సాలిస్లో మీరు అన్నట్టుగా మొత్తం ఐబ్రోస్ నుంచి ఈవెన్ అండర్ ఆర్మ్స్ బాడీ మీద ఒక్క హెయిర్ కూడా ఉండదు, మొత్తం పోతుంది. సో దీంతో ఇది చాలా అంటే ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది అండ్ కొంచెం ట్రీట్మెంట్కి చాలా స్లోగా రెస్పాన్స్ ఉంటుంది. సో ఇమ్మీడియట్గా వాళ్ళు ఎప్పుడైతే ఈ హెయిర్ ఫాల్ ఇలాగ ఈ ఎలోపీషియా అనేది గమనిస్తారో వెంటనే కన్సల్ట్ అయితే దాన్ని ఫస్ట్ మనం ఆ స్ప్రెడ్ని ఆపాలి, తర్వాత హెయిర్ రీగ్రోత్ వస్తుంది. సో ఫస్ట్ ఆ స్ప్రెడ్ ఆపడానికి మేమేం చేస్తాము అంటే కొన్ని ఓరల్ ట్యాబ్లెట్స్ లైక్ స్టీరాయిడ్ ట్యాబ్లెట్స్, కొన్ని ఇమ్యూనోమాడ్యులేటర్స్ ఉంటాయి, అవి ఇచ్చి ఫస్ట్ స్ప్రెడ్ని ఆపేశాక లోకల్గా దాన్ని హెయిర్ స్టిమ్యులేట్ చేయడానికి కొన్ని స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ఇంటూ ద స్కిన్, చాలా లోకల్, నో సైడ్ ఎఫెక్ట్స్, ఈ ఇంజెక్షన్స్ ఇస్తాము. లేదా కొన్ని ఇరిటెంట్ సొల్యూషన్స్ ఉంటాయి, ఈ సొల్యూషన్స్ కూడా అప్లై చేసుకోమని చెప్తూ ఉంటాము. సో దీంతో హెయిర్ రీగ్రోత్ అనేది వస్తుంది. ఎప్పుడైతే కానీ కొంతమందికి మాత్రం చాలా డిఫికల్ట్, వాళ్ళకి రాదు హెయిర్, బట్ వీ డోంట్ నో ద కాజెస్, ఎందుకు రావట్లేదు వీళ్ళకి అనేది కూడా మనం చెప్పలేము అనమాట. వాళ్ళకి అది ఎవరు అంటే మొత్తం హెయిర్ ఎప్పుడైతే పోతుందో ఎలోపీషియా టోటాలిస్ ఆర్ ఎలోపీషియా యూనివర్సాలిస్, ఇలా బాడీ హెయిర్ తల మీద హెయిర్ మొత్తం పోయిన వాళ్ళకే రెస్పాన్స్ అనేది చాలా స్లోగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ వింటర్ సీజన్లో అయితే ఎందుకు వెళ్ళిపోతుందో కూడా తెలియదు కొంతమందికి కదండి. రైట్. వింటర్లో జనరల్గా హెయిర్ ఫాల్ ఎక్కువే ఉంటుంది బికాస్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద అట్మాస్ఫియర్ అండ్ ఆ సైక్లికల్ గ్రోత్ వల్ల కూడా వింటర్లో ఎక్కువ హెయిర్ ఫాల్ ఉంటుంది డెఫినెట్గా. దీర్ఘకాలికంగా ఇది చాలా పెద్ద దెబ్బ ఉండే అవకాశం ఉండేలాగా ఉంటుందండి కొన్నిసార్లు. చాలా ప్రాబ్లం అవుతుందండి. ఈవెన్ ఇప్పుడు ఒక స్మాల్ ప్యాచ్ ఆన్ ద బియర్డ్
ఆలోచించండి వాళ్ళు ఎంత స్ట్రెస్లో అయిపోతారు అంటే. అండ్ బాల్డ్ ప్యాచ్ ఆన్ ద స్కాల్ప్, అది తొందరగా రెస్పాన్స్ వస్తే ఇట్స్ ఓకే, రాకపోతే మాత్రం దాన్ని కవర్ చేసుకోవాలి, అది ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవాలి. చాలా ప్రాబ్లం అంటే చాలా ఎలా అంటే వాళ్ళు చాలా టెన్షన్ స్ట్రెస్లోకి వెళ్ళిపోతారు అనమాట. రెమెడీ ఏం లేదండి దీనికి? అదే దీనికి ట్రీట్మెంట్ అయితే ఉంది, బట్ ఎర్లీగా వచ్చేస్తే డెఫినెట్గా గుడ్ రెస్పాన్స్ ఉంటుంది. సో అది మొత్తం స్ప్రెడ్ అయిపోయి బాడీ అంతా స్ప్రెడ్ అయ్యే వరకు వెయిట్ చేసి, లేకపోతే వీళ్ళు బయట ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు కొన్ని ఏవేవో అప్లై చేసి. చాలామంది ఈ చిన్న ప్యాచ్ రాగానే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ద డాక్టర్ ఏవేవో ట్రీట్మెంట్స్ ట్రై చేస్తూ ఉంటారు, ఈ లోపల అది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా వెంటనే ఇమ్మీడియట్గా కన్సల్ట్ అయితే సో డెఫినెట్గా మంచి రెస్పాన్స్ ఉంటుంది, హెయిర్ రీగ్రోత్ ఉంటుంది. కానీ చాలా తక్కువ మందిలో హెయిర్ రీగ్రోత్ అనేది ఉండదు. వాళ్ళకి మాత్రం అది చాలా అంటే సైకలాజికల్గా వాళ్ళు చాలా డిప్రెషన్కి గురవుతూ ఉంటారు. చెప్పిన ఇన్ఫర్మేషన్ మీరు మాట్లాడుతూ ఉంటే నాకు చాలా ఆందోళనగాను భయంగానే అనిపించింది. ఎందుకంటే దీనికి రెమెడీ ఏంటి అని అంటే ఇనీషియల్గా ట్రీట్మెంట్ తీసుకుంటేనే తెలుస్తుంది. మీరు ఎలా ఐడెంటిఫై చేయాలి అని అంటే మీకు ఆటోమేటిక్గా ప్యాచెస్ని బట్టి అని. సడన్గా అక్కడే మనిషి ఒక ట్రామాలోకి వెళ్ళిపోతాడు, అరే నాకు ఇలా అయిపోయిందంటే. సడన్గా ఎక్కడ ఒక సగం గడ్డం పోతుంది అని అంటే మిగతా సర్కిల్లో ఉండి మిగతా అంతా పోతుంది అని అంటే సైకలాజికల్గా నాకే లోపల ఇలా మాట్లాడుతుంటేనే బ్రెయిన్ ఏదో లాగా తీసుకొని వెళ్తుంది. చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. మీకు ఎందుకు అని అర్థం కాకపోవచ్చు, బట్ వింటర్ సీజన్లో మాత్రం ఇలాంటి ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రీట్మెంట్ కోసం మీరు సంప్రదించాలి అనుకున్నటువంటి ఎవరైనా సరే డాక్టర్ సుధావాణి గారిని మీరు సంప్రదించవచ్చు. మీరు అపాయింట్మెంట్ ఇస్తారండి వాళ్ళకి? ఎక్కడెక్కడ క్లినిక్స్ ఉన్నాయి మీకు? బంజారా హిల్స్ అండ్ అమీర్పేట్. బంజారా హిల్స్ అండ్ అమీర్పేట్ ఈ 2 ఏరియాస్లో మీకు క్లినిక్స్. సో అదే కాకుండా కొన్నిసార్లు దీనికి పిఆర్పి అని ఇంకొక ట్రీట్మెంట్ కూడా చేస్తూ ఉంటాము. దిస్ ఈజ్ అన్ అడ్జువెంట్ ట్రీట్మెంట్. అంటే ఈ టాబ్లెట్స్, ఇంజెక్షన్స్, లోషన్స్తో పాటు టాపికల్ అప్లికేషన్ కొన్ని లోషన్స్ కూడా ఉంటాయి. వీటితో పాటు పిఆర్పి కూడా హెల్ప్ఫుల్ అలాగా. సో మిమ్మల్ని ఎనీ టైం అప్రోచ్ అవ్వచ్చు. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సుధావాణి గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అలోపేషియా ప్రాబ్లమ్ తోటి ఫేస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సడన్గా జుట్టు రాలిపోవడము, లేదంటే ప్యాచెస్గా వచ్చేయటము, ఒక చోట హెయిర్ ఉండి ఇంకొక చోట కంప్లీట్ పోయి ఉంటాము, అటువంటి ప్రాబ్లం కనుక మీరు ఫేస్ చేస్తుంటే మాత్రం డెఫినెట్గా దానికి ట్రీట్మెంట్ కావాలి. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.